హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ముందుగా ప్లే స్టోర్ నుంచి పిక్సెల్ ఐడి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే ఇది కింద ఉన్న ఇమేజ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దానిపైన సెలెక్ట్ చేస్తే ఇమేజ్ సైజ్ అని వస్తుంది. దానిపైన సెలెక్ట్ చేసుకుంటే కస్టమ్ దగ్గర అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసి 1280x720 అయితే వస్తుంది. ఓకే అని చేయాలి. నెక్స్ట్ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన డబల్ క్లిక్ అయితే చేయాలి. చేసి ఇలా వస్తుందండి. బ్యాక్ ఆప్షన్ కొట్టేసి మొత్తం తీసేసి మనకి ఏం కావాలో థంబ్నెయిల్ అదైతే మనం టైప్ చేసుకోవాలి. ఇదిగోండి, మనమైతే యూట్యూబ్ వీడియోలకి థంబ్నెయిల్ చేయటం ఎలాగా అనేది జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి మనం ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాస్తున్నాను. మీకు కీబోర్డ్లో తెలుగు కీబోర్డ్ ఉంటే తెలుగు కావాలంటే తెలుగు డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, అలాగా ఇలా తెలుగు వస్తుంది. యూట్యూబ్ వీడియోలకి మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్ తీసేస్తున్నాను. ఒక్కోసారి మొత్తం ఇంగ్లీష్ టైప్ చేసినప్పుడు కరెక్ట్గా రాదు, అందుకని మనం పాటలు కానీ చేసుకొని అలా తర్వాత కలపవచ్చు. యూట్యూబ్ వీడియోలకు థంబ్నెయిల్ నెక్స్ట్ చేయటం. అక్కడ తెలుగు ఉంది కదా, తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాం. చేయటం ఎలా, నెక్స్ట్ అక్కడ ఓకే సెలెక్ట్ చేయాలండి. ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని మనం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, అలా పక్కకు లాగితే పెద్దగా వస్తుంది. లేదా పక్కకు జరపాలంటే జరపచ్చు, ఒక మూలకి ఎట్టైనా పెట్టండి. చిన్నగా చేయాలన్నా కానీ అలా దానిపైన టచ్ చేసి చిన్నగా అలా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలి అనుకుంటే ఆ ప్లేస్లో మనం దాన్ని అలా పెట్టేయాలి. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ అయితే స్టైల్ అని ఉంది కదండి, ఆ స్టైల్స్లో పైన క్లిక్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఇలాగా వస్తాయి. మనం ఇమేజ్ అక్కడ టెక్స్ట్ని కానీ మన స్టైల్స్ ఏ స్టైల్స్ కావాలనుకుంటే ఆ స్టైల్స్లో మనం ఇలా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు. కొన్ని షాడోస్ వస్తాయి, కొన్ని బోర్డుగా వస్తాయి, కొన్ని అయితే కలర్స్ వస్తాయి, ఈ టైప్లో వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలా వస్తూ ఉంటాయి. మనకి ఏది కావాలనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇమేజ్ సైజ్ ఇక్కడ టెక్స్ట్ సైజ్ అయితే పెద్దగా రావాలంటే మనం కొంచెం అలా సైడ్ ఆ బటన్ పట్టుకుని కొంచెం లాగితే వచ్చేస్తుంది. మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా మనం ఎటువైపు కావాలంటే అటువైపు పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి షాడో కావాలంటే షాడో మనం అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కలర్స్ అయితే మనం ఏం కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ పైన టచ్ చేసి ఇదిగోండి పైన కలరు గ్రేడియంట్ వస్తుంది. నేను ప్లెయిన్ కలర్ కాబట్టి కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా కలర్స్ ఉన్నాయి. తర్వాత ఓకే అయితే బటన్ టచ్ చేయాలి. తర్వాత మిడిల్లో రౌండ్గా ఉంది కదండి, నెక్స్ట్ మనకి ఒక ఇమేజ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ పైన అయితే టచ్ చేసి గ్యాలరీలోకి వెళ్తే మన గ్యాలరీ ముందుగానే మనం ఏర్పాటు చేసుకున్న ఏ ఇమేజ్ అయితే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అది చిన్నగా చేసుకొని ఇది యూట్యూబ్ సింబల్, ఈ సింబల్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ మీకు పైన ప్లస్ గుర్తు కనబడుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఇదిగోండి యూట్యూబ్ సింబల్ అయితే పెట్టాను. తర్వాత దానిపైన ప్లస్ గుర్తు పైన టెక్స్ట్ మనం కొత్త కావాలంటే టెక్స్ట్ పైన టచ్ చేయాలి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి. దానిపైన డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ మొత్తం తీసేసి మనం కొత్తగా కేవలం నేను మొత్తం టైప్ చేశానండి. ఇంగ్లీష్లో లెటర్స్ టైప్ చేసి తెలుగులో అయితే వస్తుంది. కేవలం 2 నిమిషాల్లో 2 నిమిషాలు అదో తెలుగు ఉంది కదండి, నిమిషాలు చాలు ఓకే గో. ఇదిగోండి మనకి ఇలా ఉంది కదా, దీనిపైన అయితే మనకు కావాలంటే టీ అని ఉంది కదండి సైజ్ అండి, అది మనం సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, మనం ఎక్కువ కాకుండా కొంచెం పాయింట్ పెంచాలనుకుంటే ప్లస్ అయితే పెంచుకోవచ్చు, మైనస్ అంటే తగ్గించుకోవచ్చు. అలా చేసిన తర్వాత మనం ఓకే బటన్ అయితే టచ్ చేయాలి. నెక్స్ట్ కలర్స్ ఇందాక చూపించాను, కలర్స్ గ్రేడియంట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన అయితే టచ్ చేస్తే ఆ కలర్ అయితే ఆ టెక్స్ట్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ బోర్డు ఉంది కదండి, నెక్స్ట్ స్టైల్లో బీ ఉంది కదా, బీ పైన టచ్ చేసి మళ్ళీ బీ పైన టచ్ చేసి ఇలా బోల్డ్గా వస్తుందండి, అంటే కొంచెం ఫాంట్ సైజ్ అయితే పెరుగుతుంది. ఆ తర్వాత అయితే ఇదిగోండి చూడండి, తర్వాత
మనం మనం మళ్ళీ కొత్తగా అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా అండి, దీనికి సంబంధించింది అయితే కాదు. ఇలా తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తగ్గించుకొని కేవలం ఆ ఇమేజ్ వరకే రావాలంటే ఇమేజ్ వరకు. ఇదిగోండి ఇలా ఉంది కదా, అన్నిటికీ లాకేసుకుంటే ఇంకా ఆ ఇమేజ్ అయితే కదలవు. పైదాన్ని కింద తీసుకొచ్చి ఇప్పుడు అదంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇమేజ్ అయితే కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని కొంచెం పెద్దగా చేసుకొని జస్ట్ మీకు చూపించుకోవడం కాబట్టి ఏదో ఫుడ్ ఐటమ్ ఏదో ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదిగోండి కింద రౌండ్గా ఉంది కదా, దాంట్లో ఒపాసిటీగా అయితే ఉంటుందండి. ఇదిగోండి కలర్స్ కావాలంటే కలర్స్, మనం కలర్స్ వద్దనుకుంటే ఇంటూ కొట్టేయటమే. నెక్స్ట్ ఇదిగోండి టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇది ఒపాసిటీ అండి. ఒపాసిటీ చేసుకుంటే ఇది చూసారా, ఎంత తగ్గించుకుంటే ఒపాసిటీ అంత తక్కువగా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది. అంటే ఇది కాకుండా ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు, మనకు నచ్చిన ఇమేజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. కలర్స్ చూడండి, కలర్స్ కూడా ఎలా మారిపోతున్నాయో. ఇక నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్. మనకు స్ట్రోక్ కావాలంటే ఇలాగా వెనకాల ఇమేజ్కి స్ట్రోక్ అయితే యాడ్ అవుతుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్ట్రోక్ అయితే మనం ఇంటూ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఓకే కొడితే ఓకే అవుద్ది. నెక్స్ట్ ఇది ఎరేజ్ అండి. ఉన్న ఇమేజ్ని ఎరేజ్ చేసుకోవాలి కొంత భాగం అనుకున్నప్పుడు మనం ఎరేజ్ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవాలి. కావాలంటే ఓకే, లేదంటే తీసేయచ్చు. నెక్స్ట్ మాస్క్. ఈ మాస్క్ కూడా మనం కొంతవరకు ఇమేజ్ని మాస్క్ చేయాలంటే మాస్క్ చేయొచ్చు, లేదా వద్దనుకుంటే తీసేయచ్చు. తర్వాత రొటేట్ అయితే మనం ఇదిగోండి ఏదైనా ఇమేజ్ని రొటేట్ చేసుకోవాలనుకుంటే మీకు జస్ట్ చూపించడం కోసం ఏదో ఇమేజ్ని తీసుకొని దాన్ని మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇమేజ్ ఎలా రొటేట్ అవుతుందో. నెక్స్ట్ 3D రొటేట్. జస్ట్ మీకు ఆప్షన్లో చూపించడం కోసమే నేను చూపిస్తున్నాను. 3D రొటేట్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా రొటేట్ అవుతుందో. మనం కావాలంటే ఓకే చేయొచ్చు, లేదంటే ఇంటి కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అండి ఇది చూడండి ఆప్షన్లు ఉన్నాయి. షాడో ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే వదిలేయచ్చు. మనం షాడో ఒక ఇమేజ్కి కానీ టెక్స్ట్కి కానీ షాడోలు ఇవ్వాలి లేదనుకుంటే. ఈ ఇమేజ్ అనేది సేవ్ చేయాలంటే ఇది ఒక 3 డాట్స్ పైనకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ అంటే అది గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.